ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటివన్నీ ఎందుకు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చెప్తున్నానంటే 5 కోట్ల మంది ప్రజలకు అర్థం కావాలన్న ఆవేదన. నేను 24 గంటలు ఆలోచించేది ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉండి మీ జీవితాల్లో మెలుగైన జీవన ప్రమాణాలు పెంచాలని ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఉపాధి, ఒక పక్క టెక్నాలజీ వాడి సుపరిపాలన. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది ఇప్పుడే కాదు 30 ఏళ్ళుగా ఎవరైనా మాట్లాడతారంటే ఎక్కువ సమయం నేనే టెక్నాలజీ గురించి మాట్లాడతాను. దాని ఫలితాలు కూడా మీకు తీసుకొస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ పుస్తకాలు ఉన్నాయి. నేను మళ్ళా వదిలిపెడితే ఎవరో ఎక్కడో ఒక ఆఫీసర్ తప్పు చేస్తే మళ్ళా కథ మొదటికి వస్తుంది. అందుకే ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడుతున్నాం. మా ఆఫీసర్లకు అందరికీ చాలా స్పష్టంగా చెప్పాను, ఇది నేను ఒక చరిత్ర సృష్టించాలనుకుంటున్నా. ఒక్క లిటిగేషన్ లేకుండా ఈరోజు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీరు షేర్ మార్కెట్లో డబ్బులు కడతారు, మీకేం సర్టిఫికెట్లు రావు, కంపెనీ మీ దగ్గరికి రాదు. సెన్సెక్స్ ఉంది, రేట్లు చూసుకుంటారు, అనలైజ్ చేస్తారు, ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీలో పెడతారు. ఆటోమేటిక్గా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి, అమ్మకాలు కొనుగోళ్లు అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోతాయి. ఎందుకు మనం అలాంటి వ్యవస్థలు క్రియేట్ చేసుకోలేం? ఎందుకు పిల్లర్ టు పోల్ ఆఫీసర్ చుట్టూరు తిరగాలి? మొన్నటి వరకు మా వాళ్ళు అన్నారు, ఎవరైనా ఒక చిన్న పిటిషన్ పెట్టుకోవాలంటే గ్రామ సచివాలయం, ఇప్పుడు దాని పేరు కూడా మార్చా, స్వర్ణ కార్యాలయం పెట్టా, అక్కడికి పోవాలి. అక్కడ ఉండే ఒక ఆఫీసర్ కానీ మీ కాగితం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజిస్ట్రేషన్ లేదు. ఇది ఎక్కడ చోద్యం? ఎందుకు పర్మిషన్ కావాలి? దేనికోసం పర్మిషను? కనీసం నువ్వు ఫోన్ ఎత్తుకొని హలో అంటే, నేను మనమిత్ర దీంట్లో కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే దాన్ని కన్సర్న్ ఆఫీసర్ పంపించి ఆ సమస్య పరిష్కారం చేయాలని నేను అనుకుంటే, మీరు కాగితం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే అది కూడా చేయకుండా దానికి కూడా చేయి దడిపితే ఏదో చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అందుకే మీలో కూడా ఒక ఆలోచన రావాలి. రాబోయే రోజుల్లో ప్రతి నెల ఒక్క రోజున టెక్నాలజీ పెనిట్రేషన్ తీసుకొస్తాను, ఇంటింటికి మీకు నేర్పిస్తా ఎట్లా వాడుకోవాలను. అది మీరు వాడుకుంటే ఇబ్బందులు లేని మీ జీవితాలు తయారు చేసే బాధ్యత, సమస్యలు లేకుండా అవినీతి లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిగిలిన విషయాలు ఇంకొకసారి నేను మాట్లాడతా. ఇక్కడికి వచ్చినప్పుడు రాయవరం గ్రామంలో ఎమ్మెల్యే గారు డ్రైన్స్, సీసీ రోడ్లు 2,50,00,000 అడిగాడు.